163వ నామం. ఆయన సకల శరీరాత్మలకు దేవుడై ఉన్నాడు. దేవుని నామములు 1000 మాత్రం కాదు, అసంఖ్యాకమైన నామములు. మనం కొన్ని 1000 తీసుకొని ధ్యానిస్తున్నాం అంతేగాని దేవుని నామములు మనకు ఎన్న తరము కాదు. దేవుని నామములు ఒక్కొక్కటి మనం వింటున్నప్పుడు మనలో గొప్ప అద్భుతమైన అనుభూతి కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, శక్తి కలుగుతుంది. ఈ నామములను ప్రతి ఒక్కరూ ప్రచురం చేయాలి. నేను మాత్రం కాదు, నేను ఒక 1000 తీసుకొని ప్రచురం చేసినాను, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను. కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుని గొప్పతనాన్ని చాటించాలి. అందుకొరకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. చీకటి నుండి, అంధకారం నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురము చేయడానికే మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. దేవుని గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఈరోజు మొదటిగా సమస్త శరీరాత్మలకు దేవుడని సంఖ్యాకాండం 16:22లో మనం చూస్తున్నాం. ఆయన సమస్త శరీర ఆత్మలకు ఆయన దేవుడై ఉన్నాడు. సంఖ్యాకాండం 16:22. ఇక్కడ మోషే అహరోన్లు ప్రార్థన చేస్తున్నారు దేవునికి. సాగిలపడి దేవుని దగ్గర మొరపెడుతున్నారు. ఎదురాడేవారి కొరకు, పోరాడేవారి కొరకు, విమర్శించేవారి కొరకు ప్రార్థన ఎలాగ చేస్తున్నారు చూడండి. వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోప్పడుదువా అని వేడుకొని. అంటే కోరహు అభిరాములు మనకు తెలిసి 16వ అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది. కోరహు లేవికి మనమడును, కహతుకు మనమడును, ఇస్సారు కుమారునకు కోరహు, దాతాను, అభిరాములు వీరు మోషేకు అహరోనుగా లేచినారు. వారు ఏమంటున్నారంటే, మాకు కూడా యాజకత్వం కావాలి, మీరే పరిశుద్ధులా, మేము కూడా పరిశుద్ధులమే. మీతోనే దేవుడు మాట్లాడినాడా, మాతో కూడా దేవుడు మాట్లాడతారు. మీరే పవిత్రులా, మేము కూడా పవిత్రులమే. మేము కూడా మరి మీలాగనే యాజకత్వము చేయగలమని ఈ కోరహు మరి తన అనుచరులు వీరందరూ కూడా విరోధంగా, మోషేకు విరోధంగా లేచినారు, సణుగుతూ ఉన్నారు. 13 చదువుదాం. సంఖ్య 16:13. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవాలని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయటకు నీకు అధికారం కావాలనా? మోషేని ఎవరనుకున్నారు? ఎవరు ఏర్పాటు చేసినారు? దేవుడు. గాడ్ చోస్ మోసెస్ టు బి ద లీడర్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. మోషే ఏర్పాటు చేసుకున్నాడు. నాయకత్వం దేవుని యొద్ద నుండి వచ్చింది. అప్పుడు ఆ నాయకత్వానికి ప్రజలు లోబడాలనా వద్దా? లోబడాలి కదా. ఎందుకు? దేవుని చేత ఎన్నికైనా ఒక వ్యక్తికి తప్పకుండా విధేయత చూపాలి. అవిధేయత ఎప్పుడు కూడా చూపకూడదు. నువ్వు అధికారులకు లోబడకుంటే నువ్వు దేవునికే లోబడడం లేదని అర్థం. మరి మోషే అహరోనుల మీద దాతాను, అభిరాము, కోరహు వీరందరూ కూడా ఎదురు తిరుగుతున్నారు. ఏమంటున్నారంటే, నీకు మా మీద అధికారము కావాలనా? నీవు మమ్మల్ని ఏలడానికి నీవెవరు? మేము కూడా నీవు చేసే పనులు చేయగలం మరి అంటున్నారు. 3వ వచనంలో మీరు చూడండి, మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మచ్చించుకొనుచున్నారు. మేము కూడా పరిశుద్ధులమే, మీరేనా పరిశుద్ధులు, మీరేనా ఎన్నికైంది, మాకు అధికారం వద్దా, మీరు చేసే పనులు మేము చేయకూడదా అని ఇలాగ ఎదురు తిరుగుతున్నారు. ఎదురు తిరిగి మోషే ఆ మాట విని సాగిల పడినాడట. 4వ వచనం, మోషే ఆ మాట విని, మోషే భూజనులందరిలో సాత్వికం, సాగిలపడి దేవునికి మొరపెడుతున్నాడు. ఆ ప్రార్థనే ఇక్కడ మనం చూస్తున్నాం. 22వ వచనంలో సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా అని ఈ నామం ఎత్తిపట్టి ప్రార్థిస్తాం. ఈ విరోధుల కొరకు ప్రార్థించినప్పుడు సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోప్పడదు. ఎందుకంటే దేవుడు చాలా కోప్పడుతున్నాడు. వారిని నశింపజేయడానికి దేవుడు సిద్ధమవుతున్నాడు. అప్పుడు మోషే అడ్డుపడి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ వారి పాపపు ఫలం వారు అనుభవిస్తున్నారు.
మరి మీరు 31 చూసినప్పుడు వారి క్రింది వారు నిలబడి ఉన్నారు, ఈ విరోధులు వారి క్రింది నేల నెరవిడిచెను, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేశాను. వారు ఆనాడు మరి భూమి నెరవిడిచి వారి పాదాల కింద భూమి నెరవిడిచి వారిని ప్రాణాలతో మింగివేసినట్టు దైవశిక్ష వారు ఆ రోజు అనుభవించినట్టు మనం చూస్తున్నాం. అంటే ఇది పవర్ఫుల్ నేమ్ అన్నమాట. సమస్త శరీరాత్మలకు నీవు దేవుడవు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు మంచివారికి దేవుడు, చెడు వారికి దేవుడు, విరోధులకు దేవుడు, మరి శత్రువులకు దేవుడు, మిత్రులకు దేవుడవై ఉన్నావు. నీతిమంతులకు దేవుడు, అనీతిమంతులకు దేవుడు, నీ మాట విన్నవారికి దేవుడు, నీ మాట వినని వారికి కూడా దేవుడవై ఉన్నావు. నీవు సమస్త శరీరాత్మలకు దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. అంటే మనము శత్రువుల కొరకు ప్రార్థన చేసినప్పుడు మనము ఆయన సమస్త శరీరాత్మలకు దేవుడని, నీకు ఎలాగ దేవుడో నీ శత్రువుకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు అని నీవు మరి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పగ తీర్చుట నా పని, యుద్ధము యెహోవాది, ప్రతీకారము యెహోవాకే చెందినది అని ప్రార్థన చేస్తాం. అంటే మనం దేవుని పాదాల మీద పడినప్పుడు ఆయన అందరికీ దేవుడు కాబట్టి ఆయన ఎవరిని ఆదుకోవాలి, ఎవరిని తృణీకరించాలి, ఎవరిని హెచ్చింపాలి చేయాలి, ఎవరిని అణిచివేయాలి అది దేవునికి తెలుసు. ఇర్మియా 32:27 ఒక మాట ఉంది, నేను సర్వ శరీరులకు దేవుడై ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐఎమ్ ద గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్. సమస్త శరీరులకు నేను దేవుడు, సమస్త శరీరాత్మలకు నేను దేవుడనై ఉన్నాను. నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని స్తోత్రం. మనం దేవుడు అన్నప్పుడు మనం గొప్ప దేవుడని ఎంచుకోవాలి. సచ్ ఎ గ్రేట్ గాడ్, గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్, మైటీ గాడ్, పవర్ఫుల్ గాడ్. హీ కెన్ పుట్ డౌన్ యువర్ ఎనిమీ. ఈ శత్రువులను అణిచివే శక్తి గల దేవుడు. అందుకే కీర్తనకారుడు 23వ కీర్తనలు ఏం పాడుతున్నాడు? ఆయన నా శత్రువుల ఎదుట భోజన వల్ల సిద్ధపరచగలడు. అంటే అంత శక్తి అన్నమాట. శత్రువుకు కూడా దేవుడే కదా ఆయన, నీకు దేవుడే కదా. నువ్వు ప్రార్థన చేస్తుంటే శత్రువులు చూచుండగా నీకు భోజన బల్ల సిద్ధపరచడానికి శక్తి గల దేవుడని మనం తెలుసుకోవాలి. చూడండి, వీఆర్ సో లక్కీ టు హ్యావ్ గాడ్ యాజ్ అవర్ ఫాదర్. ఎంత గొప్ప దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. జీవము గల దేవుడు, మొరపెడుతున్నప్పుడు నేను పలికే దేవుడు. కానీ అలాంటి దేవుని కాదు మనం కొలిచేది. అందుకే యెషయా 45:22-23 ఉంది, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగునని, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయునని నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నా. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కాదు. అంటే దేవుడు సవాల్ చేస్తున్నాడు అన్నమాట. నేనే దేవుడు అని, ఇక ఏ దేవుడు లేడు. ఉదిగంత నివాసులారా నేనే మీ రక్షకుడను. నన్ను చూడండి, నా వైపు చూసి మీరు రక్షణ పొందండి. మనం ఎంత అదృష్టవంతులం నిజంగా. మనకు ఒకే దేవుడు ఉన్నాడు కదా, కోట్ల దేవుడు లేడు కదా. ఒకదానికి ఒక దేవుడు, ఇంకో దానికి ఇంకో దేవుడు, ఆ కార్యానికి ఈ దేవుడు, బుద్ధి జ్ఞానానికి ఇంకో దేవుడు, భయం వచ్చినప్పుడు ఒక దేవుడు, ఆరోగ్యానికి ఒక దేవుడు. అలా లేకుండా ఆయన సమస్త కార్యాలకు దేవుడై ఉన్నాడు, సమస్త శరీరాత్మలకు దేవుడు, సర్వ శరీరులకు దేవుడు. ఆయన ఒకే దేవుడు. ఆయనే సవాలు విసురుతున్నాడు, నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు. మీరు నా వైపు చూసి రక్షణ పొందండి. నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక నన్ను మహిమపరుస్తుందని ప్రభువు అంటున్నాడు. అంటే ఆయన సమస్త శరీరాత్మలకు దేవుడు. అంటే ఆయనకి ఏ కుల, మత, జాతి, వర్గము, లింగ భేదము లేకుండా ఆయన అందరికీ దేవుడని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఒక సవాల్ ఉంది కదా, మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న క్రైస్తవులారా అన్నాడా? ఏమన్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. అంటే యూనివర్సల్ ఇన్విటేషన్, పక్షపాతం లేని దేవుడు. అందరిని పిలుస్తున్నాడు. ఆయన క్రైస్తవులను మాత్రం పిలవలేదు. అంటే హీఈస్ ఎ యూనివర్సల్ గాడ్, గాడ్ ఆఫ్ ఆల్ దట్ హ్యాస్ బ్రెత్ అండ్ స్పిరిట్, గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్.
కాబట్టి ఈ దేవుని మనము కొలుస్తున్నాం. ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. మీరు ప్రకటన గ్రంథం 5:10 ఉంది. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తేవి కనుక వారు భూలోకమందు ఏరుదురని కొత్త పాట పాడదు. అంటే ఆయన అందరికీ దేవుడు ఉన్నాడు. అందుకే క్రైస్తవత్వంలోకి కులమత భేదం లేకుండా వచ్చి ప్రభువుని అంగీకరిస్తూ ఉంటారు కదా. ఎందుకంటే యేసు ప్రభు తన స్వరక్తము ప్రతి ఒక్క మానవునికి, మానవాళి సమస్తానికి సర్వలోక పాప పరిహారార్థం ఆయన రక్తమును చిందించినాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభువును స్వీకరించడానికి వారి యోగ్యత ఉన్నది. అందుకే అందరినీ రమ్మంటున్నాడు. కనుక ఆయన సమస్త శరీరాత్మలకు దేవుడని మరి నామమెత్తి మోషే ప్రార్థన చేసినప్పుడు శత్రువులు మరి అంతమొందినారు, అంటే నశించిపోయినారు. కనుక ఇది శక్తిగల దేవుని నామం. ఈ నామంలో స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని కొనియాడాలి. రెండో నామం చూడండి, ప్రకటన 1:8. ఒకసారి ప్రకటన 1:8 తీయండి. అల్ఫయు ఒమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే అని సర్వాధికారి దేవుడును ప్రభు సెలవిస్తున్నాడు. పద్మస్ ద్వీపంలో యోహానుకు, ఆయన పద్మస్ ద్వీపంలో పరవాసిగా ఏకాకిగా ఉండి యేసుప్రభు రొమ్మున ఆనుకున్న శిష్యుడే. ఇతను పద్మస్ ద్వీపంలో ఉన్నప్పుడు దైవ దర్శనం పొందుకుంటున్నాడు, ప్రభువును చూస్తున్నాడు అన్నమాట, స్వరం వింటున్నాడు. అల్ఫయు ఒమేఘయు నేనే. అల్ఫా అంటే ఆది, ఒమేఘ అంటే అంతం. ఆది అంతం నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పాస్ట్, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ప్రజెంట్ అండ్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఫ్యూచర్. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఆయన ఉండువాడు అని ఈ స్వరము యోహానుకు వినిపిస్తున్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే అని సర్వాధికారి దేవుడునకు ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన సర్వాధికారి, ఆది అంతమైన దేవుడు. ఆయన అంటున్నాడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు. అంటే దేవునికి ఆది లేదు, అంతం లేదు, ఎల్లకాలం ఉండే దేవుడు కదా. లోకంలో మానవులు ఎల్లకాలం ఉంటారా? నువ్వు ప్రేమించిన వ్యక్తులు ఎల్లకాలం ఉంటారా? చిరంజీవి అని పేరు పెట్టుకుంటారు కానీ ఉంటారా? కదా, ఉండరు. అయితే దేవుడు మాత్రం ఎల్లకాలం ఉండే దేవుడు. అందుకే అంటున్నాడు కదా మత్తయి సువార్త 28:20 ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉందునని చెప్పినాడు. సదాకాలం ఉంటాడు దేవుడు. కనుక ఈ దేవుని మనం కొనియాడుతున్నాం. విశ్వాసం నీకు ఉండాలి. చాలామందికి నెమ్మది ఎందుకు ఉండదు? నెమ్మది ఎందుకు ఉండదు అంటే ఎప్పుడు చింత, గతకాలంలో ఉన్న చింత, భవిష్యత్తు గురించి ఉన్న చింత, వర్తమానం గురించి ఉన్న చింత. నిన్నటి బాధలన్నీ ఆలోచిస్తారు ఈరోజు, రేపటి బాధలు ఏమవుతుందో అనే ఒక చింత మళ్ళీ ఈరోజే. అందుకే ఈరోజే కృంగి కుమిలిపోతూ ఉంటారు, నలిగిపోతుంటారు. కానీ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు నీకు తోడుంటే యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ద పాస్ట్, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ద ప్రెజెంట్, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ద ఫ్యూచర్. రోజు నేను అద్దంలో చూసుకున్నప్పుడు ఒక పని చేస్తున్నాను, ఈరోజు ప్రతిరోజు చేస్తున్నాను, అలవాటు చేసుకున్నాను. 2-3 రోజులు నా మరి ఆ నొసటి మీద చేతులు పెట్టి ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొని ఉండు నువ్వు వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తున్నావు. నోటితో పలుకుతున్నా మాట. ఎందుకంటే ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నాను. కుటుంబ భారం ఉంది, సేవ భారం ఉంది, శరీరంలో అనారోగ్యత ఉంది. అయినా దేని గురించి నేను చింతపడకూడదు. ఎందుకంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడు, పిలిచినవాడు నమ్మదగిన దేవుడు, నన్ను నడిపించే దేవుడు కదా. దేని గురించి నేను ఆలోచించకూడదు. నేను దేవుని మీద ఆనుకోవాలి, అంతే. ఆయన మీద ఆనుకోవాలి, పూర్ణ శాంతి కలిగి నేను ప్రతి పని చేయాలి అని దేవుణ్ణి అడుగుతున్నాను. చింతించి మన ఎత్తు మూరడెక్కువ కాదట. ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద నీ హృదయం కలవరపడనియొద్దాడు. మనం కలవరపడుతుంటే దేవునికి మహిమ రాదు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకోను, నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయడు.
దేనిని గురించి చింతించొద్దట విశ్వాసం. ప్రతి విషయం ప్రార్థన చేయాలి. కనుక ఇంత గొప్ప నామం పాతకాలంలో జరిగిన బాధలన్నీ ఈ రోజుకు తీసుకొచ్చి కదా, కొందరి ఇళ్ళల్లో సమాధానం ఎందుకు ఉండదంటే పాత కార్యాలన్నీ కూడా తవ్వి పైకి తీసుకొస్తారు. ఆ రోజు నువ్వు ఆ మాట నన్ను అన్నావు, నేను మర్చిపోను. అలాంటివి అన్నీ వదిలిపెట్టాలి విశ్వాసులు. ఏనాడు ఏదైనా అని ఈనాడు ప్రభు నీకు తోడున్నాడు కదా, ఏ కీడు నీకు రాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు సంతోషంగా నీవు బ్రతకాలి. వాక్యంలో ఉంది, ఇది యెహోవా చేసిన దినం. 118 కీర్తన 24వ వచనంలో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదాం. అంత మంచి మాట అండి. ఉదయకాలం లేవగానే నువ్వు ఈ మాట పలకాలి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఈ దినం క్రొత్త దినం నాకు దేవుడు ఇచ్చినాడు. దేవా ఈ దినం, నిన్నటి రోజు నాకు అవసరం లేదు, రేపటి రోజు కూడా నేను అవసరం లేదు. ఎందుకంటే నీవే చెప్పినావు కదా, రేపటి దినం గురించి నీవు చింతించొద్దన్నావు కదా. రేపటి గురించి ఆలోచించొద్దు. నేను రేపు ఏమో సంభవిస్తుందో నాకు అనవసరం, ఎందుకంటే నీ చేతుల్లో నేను భద్రంగా ఉన్నాను. కాబట్టి ఈరోజు నువ్వు నాకు ఇచ్చినావు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు నేను ఎలా ఉంటానో సంతోషిస్తాను, ఉత్సహిస్తాను అని నీవు చెప్పే రీతిగా ఉండాలి. భవిష్యత్ గురించిన తలంపులు కూడా మనల్ని ఉక్కిరి చేయకూడదు. ఎందుకంటే నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. ఒకరోజు నువ్వు బ్రతికినావంటే దేవుని ఇచ్చే ఆశీర్వాదం, ప్రతి దినము దేవుడిచ్చే ఈవి కదా. కనుక రేపటి మీద నీకు ఎలాంటి అధికారము లేదు, నువ్వేమీ చేయలేవు. కాబట్టి బెటర్ యు ట్రస్ట్ ఇన్ ద గాడ్ ఆఫ్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. మరు నిమిషం కూడా మన చేతిలో లేనప్పుడు మనం చింతించి ఏమీ సాధించలేము. విశ్వాసం ద్వారానే ముందుకు సాగాలి. ప్రతి దినం కూడా దేవుడు ఏర్పాటు చేసిన దినమని నువ్వు సంతోషంతో సమాధానంతో ఉండాలి. గతంలో జరిగిన కార్యాలు పైకెత్తి మాటి దాని గురించి మాట్లాడి సణుగుతూ గుణుగుతూ ఇంట్లో ఉన్న సమాధానాన్ని చెరగొట్టద్దు. ఎప్పుడు చేయొద్దు అలాంటి పని. దేవుడు మనల్ని ఇంత కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు, ప్రార్థన చేస్తే వింటున్నాడు కదా. నీకు చాలిన దేవుడు ఉన్నాక ఇంకెందుకు, నీకు ఎవరే బాధ పెట్టినా వాటన్నిటినీ నీవు ప్రక్కన నెట్టివేసి దేవుని యందు ఆనందించాలి. ఫిలిప్పీలకు రాస్తూ ఫిలిప్పీ 4:4 పౌలు భక్తుడు అంటాడు కదా, ప్రభువునందు మీరు ఆనందించుడి, మరలు చెప్పుదును ఆనందించుడు. రిజాయిస్ ఇన్ గాడ్ ఆల్వేస్. అగైన్ ఐ సే యు రిజాయిస్. ప్రభువులో ఆనందం ఉంటే మనకు చాలని నీవు నిశ్చింతగా ఉండాలి ఈ లోకంలో అని మనకు అర్థమవుతుంది. ఆయన ఉన్న దేవుడు, నిన్ను వదిలిపెట్టని దేవుడు. తల్లి గర్భములో నిన్ను రూపించుకున్నప్పుడే ఆయన కన్నులు నిన్ను చూచిందట. అందుకే 139వ కీర్తన ఒకసారి చూడండి, మంచి మాట అంటున్నాడు కీర్తనాకారుడు. ఆయన గొప్ప దేవుడు, సదాకాలం ఉండే దేవుడు. 16వ వచనం చూడండి, 139:16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. హల్లెలూయా గట్టిగా చెప్తారు. నువ్వు పిండాకృతిలో ఉన్నప్పుడే ఆయన నిన్ను చూసుకున్నాడు. ఎవ్వరికి నీ పేరు తెలియనప్పుడే పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాడు. ఆయన పెట్టిన పేరే నీకు. కీర్తనకారుడు నియమింపబడిన దినముల్లో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయ. నువ్వెన్ని దినాలు ఈ లోకంలో బ్రతుకుతావో అది నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. దేవుని గ్రంథములో లిఖింపబడిందంట. నీ యొక్క ఆయుస్సు ఆయన వశంలో ఉంది. నీ ప్రాణమునకు ఆయుస్సునకు మూలమై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు చింతించే అవసరమే లేదు. దేవుని చిత్త ప్రకారం నీ జీవితం ఉండాలని కోరుకోవాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. భవిష్యత్తును గురించి చింతించడం మానాలి. గతకాలం గురించి బాధపడడం మానాలి. ప్రతిరోజు దేవునిలో ఆనందించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి, ముందుకు సాగిపోవాలి. సదాకాలం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనలో విశ్వాసాలు అంటారు కదా. లోకం మనల్ని చూసినప్పుడు ఇదిగో దేవుని బిడ్డలు, అది ఎంత మంచి మాట, నాకు ఇష్టం ఆ మాట వినడం. అన్యులు మనల్ని చూసి ఇది దేవుని బిడ్డలమ్మా, వీళ్ళు దేవుని బిడ్డలు అంటే వారు దేవుని బిడ్డలు కారని అర్థం కదా. అంటే నిజమైన దేవుడు యేసుప్రభు అని వారే చెప్తున్నారు. దేవుని బిడ్డలు వీళ్ళు, దేవుని బిడ్డలు.
ఇక దేవుని బిడ్డలుగా చింతించుకుంటుంటే ఎట్టుంటుంది? అన్యజనుల్లో దేవుని నామము దూషింపబడుతుంది. అవునా కాదా? దూషింపబడుతుంది. దేవుడు దేవుడు అంటారు, మరి ఎందుకు ఇలా చింతిస్తున్నారు? కాబట్టి చింత మానాలి. దేవుని స్తోత్రం. అని ఒక నామం. 1 యోహాను 5:20, 1 John 5:20. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. నిజమైన దేవుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన దేవుడు ఇస్ అ ట్రూ లివింగ్ గాడ్. ఆయనే దేవుడు. నేను ఇంతకుముందు చదివాను కదా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన నిజమైన దేవుడు. యోహాను రాసిన పత్రిక, యోహాను విశ్వాసులను చిన్న పిల్లలారా అని అంటున్నాడు. అంటే మీరు ఇంకా ఆత్మలో ఎదగలేదు కాబట్టి మీరు చిన్నపిల్లలారా మీరు విగ్రహముల జోలికి పోకండి. ఇంత మంచి మాట. వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద ఐడల్స్ ఆఫ్ దిస్ వరల్డ్. వీ హ్యావ్ ద లివింగ్ గాడ్. మరి క్రైస్తవ నాయకులు ఎందుకు విగ్రహాల ముందు మీరు వంగుతున్నారని ఖచ్చితంగా లేచి చెప్పడానికి దేవుడు నాకు శక్తినిచ్చినాడు. దేవుడు ఒక్కడే అని తెలుసు, ప్రభు రక్షకుడు అని తెలుసు, అధికారంలో పెట్టింది దేవుడని మీకు తెలియదా కదా? ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చినాడు దేవుడు. దేవుని నామాన్ని ఎందుకు గణపరచరు? ఎందుకు మరి అన్య మరి కార్యాలు చేస్తున్నారు కదా? ఆ యొక్క అన్యులు చేసే ఆచారాలన్నిటికీ తలొగ్గుతున్నారు ఎందుకు అని అడిగినాను కదా? సత్యం గురించి చెప్పడానికే కదా దేవుడు మనం నిలబెట్టి. అందుకే నేను అన్నాను, అందుకే మీ కుటుంబానికి కీడు వస్తుంది, అందుకే హఠాత్ మరణం వచ్చింది, మీరు ఇప్పుడైనా మానాలి అని చెప్పినాను. అది ఇంతవరకు ఎవరు చెప్పలే, అందరు వెనక మాట్లాడుతున్నారు కానీ ముందు చెప్పలే అని ముందు చెప్పాను. దేవుడు నాకు అట్టి ధైర్యాన్ని ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నిజమైన దేవుడు ఉన్నాడు కదా. 2 తలంపుల మధ్యలో ఎన్నాళ్ళు మీరు తడబడతారు? యెహోషువ భక్తుడు అంటాడు, మీరు ఎందుకు తడబడుతున్నారు? విగ్రహాల తట్టు ఎందుకు తిరుగుతున్నారు? నిజమైన దేవుడు యెహోవా దేవుడు. మీరు 2 తలంపుల మధ్యలో తడబడుతున్నారు. నేను నా ఇంటి వారం అయితే మేము యెహోవాను సేవించాం. చెప్పండి కూడా దేవుని స్తుతి. నేను నా ఇంటి వారం మేము యెహోవాను సేవించాం. ఆయన నిజమైన దేవుడు. అందుకే దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమైన సత్యవంతుని అందున్నాము. మనం సత్యవంతుని అందున్నాము. ఆయన నిజమైన దేవుడు. ఆయనే నిత్య జీవమై ఉన్నాడు. హీఈస్ ద ఎటర్నల్ లైఫ్ ఫర్ అస్. హీఈస్ ద ఎటర్నల్ లైఫ్. ఆయన నిత్య జీవం నీకు అనుగ్రహిస్తున్నాడు. నిజమైన దేవుడై ఉన్నాడు. చిన్న పిల్లలారా, అంటే యు నాట్ స్టిల్ మ్యాచ్యూర్డ్ ఇన్ మైండ్ అండ్ స్పిరిట్. అందుకే చిన్న పిల్లలారా మీరు విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. క్రైస్తవులు కూడా ఈ పనులు చేస్తే భయంకరం కదా. ఆదివారం గుడికి వస్తున్నావు, మళ్ళీ ఈ వారంలో నీకు ఏదైనా సమస్య వస్తే, ఎవరికి లేని ధన్యత నీకు దేవుడు ఇచ్చినప్పుడు, తన రక్తమే ఇచ్చి నిన్ను కొనుక్కున్నప్పుడు, తన ప్రాణమే నీ కొరకు బలి ఇచ్చినప్పుడు, ఇంకా నువ్వు ఏ దేవుని తట్టు తిరుగుతావు? ఏ విగ్రహం తట్టు నీవు తిరుగుతావు? అవి నీకు ఏమి సాధించగలవు? ఏమి నీకు అనుగ్రహిస్తున్నాయి కదా? కనుక నిజమైన దేవుడని నీవు గ్రహించాలి. 115వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటున్నాడో చూడండి. 2 నుండి నేను కొన్ని వచనాలు. వారి విగ్రహములు వెండి బంగారు, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియో పలకవు, కన్నులుండియో చూడవు, చెవులుండియో వినవు, ముక్కులుండియో వాసన చూడవు, చేతులుండియో ముట్టుకొను, పాదములుండియో నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయి వారును వాటి అందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. అబ్బో, ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాను. ఈ దేవుని గురించి అందరికీ చాటించాలి కదా. వాటికి ముక్కులున్నాయి, వాసన చూడవు, నోరున్నాయి, పలకవు, చేతులున్నాయి, సహాయం చేయవు, కాళ్ళున్నాయి, నడవవు, చెవులున్నాయి, వినవు. కనుక నీవు విగ్రహముల జోలికి పోకూడదు. నిజమైన దేవుడు ఉన్నాడు, నీకు జీవము గల దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నామములు ధ్యానించినాము. నేను చెప్తూ ఉండగా మీరు చేతులెత్తి దేవుని స్తుతించండి, స్తోత్రం చెల్లించండి. సమస్త శరీరాత్మలకు దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు, నిజమైన దేవుడు, నిత్య జీవనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన అద్భుతమైన నామముల ద్వారా మమ్మల్ని ఆత్మలో బలపరిచేందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఈ లోకంలో మాకు చాలిన దేవుడవై ఉన్నావు. ఏ పరిస్థితికైనా సరిపోయిన దేవుడవై ఉన్నావు తండ్రి. నాయన గొప్ప దేవుడవు తండ్రి. సమస్త శరీరాత్మలకు దేవుడవై ఉన్నావు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడవై ఉన్నావు. ఓ నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నావు. పవిత్రుడవు ప్రభువా, నిర్దోషినైనా నిష్కల్మషుడవు ప్రభువా. ఇంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం. మాకు ఇక భయము లేదు, దిగులు లేదు నాయన. నీకు స్తోత్రం. మాకు సరిపోయిన దేవుడవై ఉన్నావు. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, బలపరిచి చక్కని శ్రేష్టమైన మార్గంలో నడిపించమని, వారి అవసరతలన్నీ తీర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ.